తాత చాన్నాళ్ళకొచ్చావు? నీకు అమెరికా రావడానికి వీసా గీసాతో సంబంధమే లేదుగా? అరే మనవడా, నువ్వు మగవాడిలో బతకట్లేదురా. ఏం తాత అంత మాట అన్నావేంటి? నాకు ఆల్రెడీ 2 పిల్లలు. పిల్లల్ని ముద్దురా ఎవడైనా కంటాడు. పౌరుషంగా బతకాలి. మగాడికి పౌరుషం కావాలరా, పౌరుషం. లాస్ట్ టైము పౌరుషం రావాలంటే ఉల్లిపాయలు తినమన్నావు. ఉల్లిపాయలు తింటే ఒకటే కడుపులో మంట. నువ్వంటే నీ భార్య భయపడాలి. చెప్పు తాత. నేను ఇక చూడు తాత, పిచ్చి కుక్కనన్న ఎవడన్నా ఆపగలడు కానీ ఇక నన్నెవ్వడు ఆపలేడు. ఇంట్లో అంతా ఖాళీగానే ఉన్నావుగా, ఇల్లంతా క్లీన్ చేయొచ్చుగా. నేను చేయను. నువ్వు ఈ రోజు వండిన కూరల్లో అది లేదు ఇది లేదు ఏదో లేదు. అసలు నువ్వు నిన్న వండిన చికెన్లో అసలు చికెన్ ముక్క లేదు తెలుసా నీకు? అసలు నువ్వు నన్ను మాది పౌరుషం గల కుటుంబమే. నువ్వు అసలు నన్ను మగాడిగానే గుర్తించట్లా నువ్వు. నా ఆఫీస్లో చాలా టెన్షన్స్ ఉన్నాయి. మీ తింగర వేషాలతోటి నాకు చిరాకు తెప్పించకండి. ఏంటి ఆపేది? నువ్వు ఇంట్లో వండేవి ఏవి నచ్చట్లా నాకు. నిన్ననే నా చేతి కూర అమృత దారన్నారు కదా, ఓ పని చేయండి, ఈ రోజు నుంచి మీరు బయట తినేసేయండి. ఈ అమెరికాలో అంతా స్టోర్డ్ ఫుడ్డే, మనం అసలు తినలేము. అది కాక దానికి కోపం వచ్చిందనుకో వాల్మార్ట్కి వెళ్ళి గన్ను కొనుక్కొస్తుంది. ఇక్కడ గన్నులు కూరగాయలు అమ్మినట్టు అమ్ముతుంటారు. ఏంటి మీలో మీరే ఏదో కొనుక్కుంటున్నారు? ఈ ఎదవ పౌరుషాలు నా దగ్గర చూపించద్దు. సరే, నేను వాల్మార్ట్కి వెళ్ళేసి వస్తాను. వద్దు వాల్మార్ట్కి ఎందుకే వెళ్ళటం? అయినా నీకు తెలీదా, మనకు పెళ్ళైన కొత్తలోనే హనీమూన్కి వెళ్ళినట్టు ఆ కాశీకి వెళ్ళి పౌరుషం అది ఇది అన్ని వదిలేసి వచ్చాను కదే. వెళ్ళిపోతాత, నువ్వు చెప్పావని తెలిసిందనుకో మన వంశం మొత్తాన్ని తిట్టిపోస్తుంది తాత. అసలు ఏమైంది మీకు? మీలో మీరే కొనుక్కుంటా ఉన్నారు. అబ్బే ఏం లేదే, మన బ్యాక్ యార్డ్లో ఏదో పిచ్చాకు దొరికితే దాంతో పప్పు వండుకొని తిన్నా. కొంచెం అందుకే తిక్కగా అనిపిస్తుంది. అంతకంటే ఏం లేదు. అంతకంటే ఏం లేదు. ఇంకా మీ తాత ఏమన్నా కల్లోకి వచ్చి ఎదవ సలహాలు ఏమైనా ఇచ్చాడేమో అనుకున్నా. చిచి, ఈ అమెరికాలో కళ్ళగనే టైం ఎక్కడుంది? చచ్చిపోయి ఏ పని పాట లేకుండా గాల్లో తిరుగుతూ మనవడికి ఎదవ సలహాలు ఇస్తేనా? తాతని ఏమనకే, చచ్చిపోయినోడు మళ్ళీ చచ్చిపోతాడు. ఈ ఆడోళ్ళకే దేవుడు ఎందుకు అంత బ్రెయిన్ ఇచ్చాడు? మగవాళ్ళ బతుకులేమో పెళ్ళయిన దగ్గర నుంచి పైల్స్ ఉన్నోడు బతుకులాగా అయిపోయినాయి. భరించలేము, బయటికి చెప్పుకోలేము.